హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్. స్టాక్ మార్కెట్లో మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మార్కెట్ 9:15 కి ఓపెన్ అవుతుంది. సో 9:15 కి ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ తో కంపేర్ చేస్తే కొన్నిసార్లు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అండ్ కొన్నిసార్లు మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ మనం ట్రేడింగ్ ఎలా చేయాలి, అందులో సపోర్ట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, రెసిస్టెంట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఇమ్మీడియట్ సపోర్ట్ అండ్ ఇమ్మీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి అండ్ ట్రెండ్ లైన్స్ ని బేస్ చేసుకొని మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో డెఫినెట్లీ వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ లో మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని ప్రీవియస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఈ రెండింటి కంపారిజన్ తోటి నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది, సపోర్ట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, రెసిస్టెంట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మార్కెట్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ తోటి కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర చూడండి, మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్ జరిగింది. సో ఇక్కడున్న ట్రెండ్ లైన్స్ అన్ని తీసేస్తా సో దట్ క్లియర్ గా ఉంటుంది. సో మార్కెట్ ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఈ పాయింట్ దగ్గర ఓపెనింగ్ అనేది జరిగింది. అలాగే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది, ఈ పాయింట్ దగ్గర ఓపెనింగ్ జరిగింది. అంటే ఈ 2 కేసెస్ లో కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర చూస్తే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ ఓపెనింగ్ అయింది. అంటే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. అండ్ ఈ పాయింట్ దగ్గర చూస్తే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ ఓపెన్ అయింది. అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో ఇలా గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవ్వచ్చు, ఇలా గ్యాప్ అప్ తోటి అయినా ఓపెన్ అవ్వచ్చు, లేదా ఇలా ఫ్లాట్ గా అయినా ఓపెన్ అవ్వచ్చు. సో మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది మార్కెట్ నెక్స్ట్ డైరెక్షన్ ని డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ అనేది ఆ టైంలో మార్కెట్ లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ప్రీవియస్ డే మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది అండ్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. అంటే ఇది ప్రీవియస్ డే 3:30 కి మార్కెట్ క్లోజింగ్ పాయింట్, అలాగే ఇది 9:15 కి ఓపెనింగ్ పాయింట్. సో ఇక్కడ నుండి ఇక్కడికి మార్కెట్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఈ గ్యాప్ లో క్రియేట్ అయిన పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ ఉంటాయి అండ్ పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ న్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్ ని డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది డెఫినెట్లీ నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కొంతవరకు ఇండికేట్ చేస్తుంది. సో అది ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ ఓపెన్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవి ఎక్కువగా అంటే గ్యాప్ కానీ ఎక్కువగా ఉంది అంటే అవి ఒక రెసిస్టెంట్ లైన్స్ కానీ సపోర్ట్ లైన్స్ కానీ, సింపుల్ గా చెప్పాలి అంటే ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయినప్పుడు మీకు అలాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ప్రీవియస్ డే రోజు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేశాయి. అంటే ఇదే పాయింట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ ఇక్కడ ఒక రెసిస్టెంట్ పాయింట్ ఉంది 38,762. సో ఎప్పుడైతే ఈ సపోర్ట్ అలాగే నెక్స్ట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయాయో ఇక్కడ నుండి మార్కెట్ ఓపెనింగ్ అనేది గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అంటే ఈ 2 సపోర్ట్ పాయింట్స్ కి లోయర్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. సో డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుండి నెగెటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడైనా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ని టెస్ట్ చేసినప్పుడు అది బ్రేక్ అయినప్పుడు ఒక సడన్ మూమెంట్ నెగెటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అలాగే మల్టిపుల్ టైమ్స్ ఒక రెసిస్టెంట్ ని టెస్ట్ చేసినప్పుడు అది బ్రేక్ అయినప్పుడు కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెంట్ సపోర్ట్ పాయింట్ ఉంది. సో ఈ సపోర్ట్ పాయింట్ ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది అండ్ ఈ బ్రేక్అవుట్ అనేది మార్కెట్ ఇన్ టైమ్ లోనే జరిగింది. అంటే మార్కెట్ క్లోజ్ అవ్వక ముందే జరిగింది. అంటే మార్కెట్ అవర్స్ లోనే ఈ బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ మార్కెట్ గానీ ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. సో నెక్స్ట్ డే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుండి కంటిన్యూస్ ఫాల్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ ఇక్కడ సైడ్ వైస్ డైరెక్షన్ అగైన్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ లో మళ్ళీ బ్రేక్అవుట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే మార్కెట్ క్లోజింగ్ టైమ్ లో మనకి క్రియేట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని ఇండికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ అయిన ఈ క్యాండిల్ ని చూడండి. సో ఇది ఒక కంప్లీట్ బేరిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. అంటే ఈ క్యాండిల్ ని ఇక్కడ డ్రా చేసా. సో మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అయింది లాస్ట్ 15 మినిట్స్ లో. ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్
ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది. బట్ ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. అండ్ ఈ పాయింట్ వరకు వచ్చి మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి కంప్లీట్ బాటమ్ ఆఫ్ ద క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే మార్కెట్‌లో స్టిల్ ఇంకా నెగటివిటీ అనేది ఉంది. అండ్ ఆ నెగటివిటీ అనేది పోస్ట్ మార్కెట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, డెఫినైట్‌లీ నెక్స్ట్ డే మార్కెట్ అనేది నెగెటివ్ డైరెక్షన్‌లోనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే క్యాండిల్ చూస్తే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మనకి లాస్ట్ 15 మినిట్స్‌లో డోజీ క్యాండిల్ అనేది క్రియేట్ అయింది. సో, నెక్స్ట్ డే మార్కెట్ మూవ్‌మెంట్ అనేది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ క్రియేట్ అయిన ఈ క్యాండిల్ చూడండి. సో, మార్కెట్ ఆల్రెడీ ఆ రోజు చాలా పాజిటివ్ డైరెక్షన్ ఉంది. అంటే ఈ 23 రోజు చాలా పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంది. అండ్ మార్కెట్ ఎండ్ టైమ్‌కి కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్‌ని క్రియేట్ చేసి ఎండ్ అయింది. అయితే ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదొక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర అంటే 38,762 అనే ఒక రెసిస్టెంట్ పాయింట్ దగ్గర క్రియేట్ అయింది. సో, ఆ రోజు మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది. బట్ దీని తర్వాత ఇంకొక క్యాండిల్ గాని దీనికి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఓపెన్ అయ్యి ఉంటే ఆ తరువాత రోజు క్రియేట్ అయ్యే క్యాండిల్ అనేది గ్యాప్ అప్ తోటి క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ కంప్లీట్‌గా రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయిపోయింది. అండ్ బ్రేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది క్లియర్‌గా దానికి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అంటే ఈ రెసిస్టెంట్‌కి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో క్రియేట్ అవుతుంది. సో, అప్పుడు ఈ రెసిస్టెంట్ అనేది సపోర్ట్‌లా మారుతుంది. సో, డెఫినైట్‌లీ నెక్స్ట్ డే అనేది మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి క్రియేట్ అయిన లాస్ట్ క్యాండిల్ అనేది హాఫ్ ఆఫ్ ద పార్ట్ రెసిస్టెంట్‌కి పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంది. అండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ రెసిస్టెంట్‌కి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. బట్ ఓవరాల్‌గా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మాత్రం ఇది పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఎండ్ అయింది. బట్ నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా ఇదే రెసిస్టెంట్ దగ్గర జరిగింది. సో, అగైన్ మార్కెట్ ఈ రెసిస్టెంట్‌ని టెస్ట్ చేసింది. అండ్ టెస్ట్ చేసిన తర్వాత ఇది బ్రేక్‌ఔట్ అనేది క్రియేట్ చేసింది. అలా కాకుండా ఒకవేళ ఆ ప్రీవియస్ డే రోజు అంటే ఈ 23 రోజే మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి ఈ క్యాండిల్‌తో పాటు ఇంకో క్యాండిల్ పాజిటివ్ డైరెక్షన్‌లో గాని ఓపెన్ అయ్యి ఉంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దీని ఇండికేషన్ ఏంటి అంటే ఆల్రెడీ రెసిస్టెంట్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. సో, ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి పోస్ట్ మార్కెట్ అలాగే ప్రీ మార్కెట్ ఆర్డర్స్ అన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటాయి. సో, మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవుతాయి. సో, ఇది గ్యాప్ అప్ క్రియేట్ అయ్యే సినారియోస్. అండ్ వీటితో పాటు ఇక్కడ ఇంకొక సినారియో చూడండి. మార్కెట్ ఇక్కడ 25థ్ రోజు ఓపెనింగ్ అనేది ఈ రెసిస్టెంట్ దగ్గర జరిగింది. సో, ఇది రెసిస్టెంట్ బ్రేక్ చేసి దీన్నే సపోర్ట్‌లా క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ దీన్ని టెస్ట్ చేసింది. సో, ఇలా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది వీక్ అయిపోతుంది. సో, ఏదైనా రెసిస్టెంట్ గాని, సపోర్ట్ గాని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది అంటే అది వీక్ అయిపోతుంది. వన్స్ అది బ్రేక్ అయింది అంటే చాలా పెద్ద మూవ్‌మెంట్ దానికి అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. అంటే సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే రెసిస్టెంట్ బ్రేక్ అయితే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనకి సపోర్ట్ అనేది బ్రేక్‌ఔట్ అయింది. సో, ఇలా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ కంటిన్యూయస్ నెగెటివ్ డైరెక్షన్ ఉంది. అయితే ఇలా క్రియేట్ అయినప్పుడు లాస్ట్‌గా క్రియేట్ అయిన ఈ క్యాండిల్ గాని ఒకవేళ కంప్లీట్ బేరిష్ క్యాండిల్‌లా క్రియేట్ అయితే అంటే ఇక్కడ మనకి ఏదైతే విక్ క్రియేట్ అయిందో ఈ విక్ లేకుండా మార్కెట్ కంప్లీట్ బేరిష్ డైరెక్షన్‌లోనే క్లోజ్ అయితే మార్కెట్ ఎయిదర్ సైడ్ వైస్ డైరెక్షన్ ఓపెన్ అవుతుంది లేదా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 38,762 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో, మార్కెట్ ఈ పాయింట్ వరకు వచ్చి ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో, ఇక్కడ నుండి మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ వస్తూ ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్‌లో బయర్స్ సపోర్ట్ అనేది వచ్చింది. సో, మార్కెట్ ఇంత కంటిన్యూయస్ ఫాల్ జరిగిన తర్వాత కూడా ఈ పాయింట్ దగ్గర అంటే ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర బయర్స్ సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనకి విక్ అనేది క్రియేట్ అయింది. అంటే మార్కెట్ ఇలా డౌన్‌వర్డ్ డైరెక్షన్ వచ్చి అగైన్ ఈ పాయింట్ దగ్గర బయర్స్ సపోర్ట్ తోటి కొంత పాజిటివిటీ తోటి ఎండ్ అయింది. సో, నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇంత గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మార్కెట్ సపోర్ట్‌ని తీసుకుంది అన్న విషయం ఇక్కడ మనకున్న విక్ అనేది ఇండికేట్ చేస్తుంది. అదే ఒకవేళ మార్కెట్ ఇలా విక్ క్రియేట్ చేయకుండా మార్కెట్ ఎండ్ టైమ్‌కి ఇదే లోయెస్ట్ పాయింట్ దగ్గర గాని ఉంటే ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి సైడ్ వైస్ డైరెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈ పాయింట్ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ సైడ్ వైస్ డైరెక్షన్ ఉండి ఈ సపోర్ట్ పాయింట్‌ని టెస్ట్ చేస్తుంది. లేదా మార్కెట్ జస్ట్ బిలో ఈ సపోర్ట్‌కి అంటే 38,762 కంటే కొంత తక్కువలో గాని ఓపెన్ అయింది అంటే కంటిన్యూయస్ ఫాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయిపోతుంది అని అర్థం. అలా కాకుండా ఇక్కడ విక్ క్రియేట్ అవ్వడం వల్ల మార్కెట్‌లో ఇక్కడ సపోర్ట్‌ని తీసుకుంది. సో, డెఫినైట్‌లీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పేసి పోస్ట్ మార్కెట్ అలాగే ప్రీ మార్కెట్ ఆర్డర్స్‌లలో బై సైడ్ ఆర్డర్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. సో, అందుకని ఇక్కడ గ్యాప్ అప్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది.
సో వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూస్తే, అంటే 26థ్ రోజు మార్కెట్ ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ అయిన క్యాండిల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బుల్ క్యాండిల్ తోటి క్లోజ్ అయిపోయింది. బట్ దీనికొక పెద్ద విక్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. 29థ్ మండే రోజు మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఈ ఛానెల్‌లోనే మార్కెట్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇందులో ఈ పాజిటివ్ డైరెక్షన్ గాని, నెగెటివ్ డైరెక్షన్ గాని బ్రేక్ అవుతుందో, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో, ఆ బ్రేక్ అయిపోయిన డైరెక్షన్‌లో మార్కెట్‌లో హెవీ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెంట్ గాని బ్రేక్ అయింది అంటే మార్కెట్‌లో సడెన్‌గా పాజిటివ్ మూవ్‌మెంట్ అనేది హెవీగా ఉంటుంది. అంటే ఒక ర్యాలీ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే మార్కెట్‌లో ఈ లాస్ట్ 30 మినిట్స్‌లో క్రియేట్ అయిన వోలటిలిటీ ఒకసారి చూస్తే, మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. సో ఇక్కడ నుండి కంటిన్యూయస్ ఫాల్ జరిగింది. అండ్ అగైన్ ఇక్కడ బయర్స్ సపోర్ట్ వచ్చింది. సో మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో ఈ 30 మినిట్స్‌లో మనకి క్రియేట్ అయిన ఈ వోలటిలిటీ అనేది అబ్జర్వ్ చేస్తే, ఇది 39,180 నుండి 38,850 వరకు. సో ఇంత హెవీ వోలటిలిటీ అనేది లాస్ట్ 30 మినిట్స్‌లో క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఇక్కడ క్రియేట్ అయిన ఈ సపోర్ట్ అలాగే ఈ రెసిస్టెన్సెస్ వీటికి కానీ ఒకవేళ మార్కెట్ ఔట్ సైడ్ ఓపెన్ అయింది అంటే మార్కెట్‌లో చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. ఇక్కడ నుండి మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఎగ్జాక్ట్‌గా ఎలా ఉంటుందనేది చెప్పలేం. బట్ మార్కెట్ గాని దీనికి ఔట్ సైడ్ ఓపెన్ అయింది అంటే కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది ఈ రెసిస్టెంట్‌కి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో జరిగింది అంటే, ఇక్కడ నుండి అగైన్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ నుండి ప్రైస్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. అగైన్ ఇక్కడ స్వింగ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏంటి అంటే లాస్ట్ 15 మినిట్స్‌లో మార్కెట్‌లో క్రియేట్ అయిన ప్రైస్ రిజెక్షన్‌ని చూడండి. అంటే ఇక్కడ క్రియేట్ అయింది బుల్ క్యాండిల్ అయినప్పటికీ మార్కెట్‌లో ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. సో ఒకవేళ మార్కెట్‌లో గాని ఇదే ప్రైస్ రిజెక్షన్ కంటిన్యూ అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ 38,762 నుండి మార్కెట్ ఇక్కడ నుండి క్లోజ్ అయిపోయి ఇలా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది క్రియేట్ అయింది. 38,762 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఈ సపోర్ట్ పాయింట్ వరకు వచ్చి మార్కెట్ ఇక్కడ నుండి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ కి 3 పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పాను. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవ్వచ్చు, లేదా మార్కెట్ ఫ్లాట్ గా అయినా ఓపెన్ అవ్వచ్చు. సో ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిపోయినట్లు. సో డెఫినెట్‌లీ మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ 39,325 వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ ఇది కూడా బ్రేక్ అయిందంటే అప్పుడు మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే ఒకవేళ మార్కెట్ సైడ్ వైస్ డైరెక్షన్ గాని ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుండి ప్రైస్ రిజెక్షన్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇలా సైడ్ వైస్ డైరెక్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుండి ప్రైస్ రిజెక్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ నెగెటివ్ డైరెక్షన్‌లో పొజిషన్స్ తీసుకోండి. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్‌లో పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటే అగైన్ మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదే గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయింది అంటే ఏ పాయింట్ నుండి అయితే ఓపెన్ అవుతుందో దాని నుండి ఈ సపోర్ట్ పాయింట్ వరకు వస్తుంది. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ నెగెటివ్ డైరెక్షన్ ఉంటుందా? లేదా దీన్ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది నెక్స్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్‌గా మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్‌ని ఇలా డిసైడ్ చేస్తుంది. సో డెఫినెట్‌లీ ఇక్కడ చెప్పేదేంటి అంటే మార్కెట్ ట్రెండ్ లైన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తుంది. అది సపోర్ట్ అవ్వనివ్వండి, రెసిస్టెంట్ అవ్వనివ్వండి, ఇలా ఇంక్లైన్డ్ ట్రెండ్ లైన్స్ అయినా లేదా ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ అయినా ఏవైనా కానీ మార్కెట్ ఖచ్చితంగా వాటికి రెస్పెక్ట్‌నిస్తూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పాయింట్ నుండి ఇక్కడ ఈ ఛానెల్ అనేది క్రియేట్ అయింది. సో ఓవరాల్‌గా ఎప్పుడైతే ఈ ఛానెల్ బ్రేక్ అవుతుందో, ఆ బ్రేక్ అయిన డైరెక్షన్‌లో చాలా పెద్ద మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్‌లో ఇది బ్రేక్ అయిపోయింది. సో సడెన్ ఫాల్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ నుండి ఇంకొక ఛానెల్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఛానెల్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ దీనికంటే ప్రీవియస్‌గా క్రియేట్ అయిన ఈ ఛానెల్‌ని చూడండి. సో ఈ పాయింట్ నుండి మార్కెట్‌లో ఈ ఛానెల్ అనేది డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఛానెల్ అనేది క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్‌ఔట్ అవుతుందో, బ్రేక్‌ఔట్ అవ్వగానే పాజిటివ్ డైరెక్షన్ ఉండాలి. బట్ కొన్ని సార్లు ఇదే రెసిస్టెంట్ లైన్‌ని అంటే ఇక్కడ ఇది మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ పుష్ చేస్తుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెంట్ లైన్‌ని సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉండటానికి కూడా ఛాన్స్ ఉంటాయి. బట్ డెఫినెట్‌లీ ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అంటే మాత్రం 90% ఛాన్సెస్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని సపోర్ట్‌లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు. లేదా
కంటిన్యూయస్ పాజిటివ్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు. ఈ 2 కేసెస్‌లో ఏదైనా జరుగుతుండొచ్చు. సో, దీంట్లో మీరెలా ట్రేడ్ చేయాలి అంటే దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత ఈ ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్‌ని తీసుకోండి. సో, ఈ ప్రీవియస్‌గా ఉన్న ఇమ్మీడియేట్ రెసిస్టెంట్ పాయింట్‌ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మీరు ట్రేడ్స్ తీసుకోండి. సో, ఇక్కడ ఈ రెసిస్టెంట్ పాయింట్‌కి మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి నెగెటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర మీరు పాజిటివ్ డైరెక్షన్‌లో గాని పొజిషన్స్ తీసుకున్నారు అంటే ఆ తరువాత ఉండే పాజిటివిటీ మొత్తాన్ని మీరు ప్రాఫిట్‌లో తీసుకోవచ్చు. సో, ఇది బ్రేక్‌ఔట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది ఫస్ట్ పాయింట్ అండ్ ఓపెనింగ్ పాయింట్ తర్వాత మార్కెట్ ట్రెండ్ లైన్స్‌ని ఎలా బ్రేక్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అనే ఒక పాయింట్ చెప్పాను. సో, ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అండ్ ఇమ్మీడియేట్ సపోర్ట్ పాయింట్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అవుతుంది అనుకుందాం. అంటే సైడ్ వైస్ డైరెక్షన్‌లో ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అనుకుందాం. సో, దీనికి సంబంధించిన ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అలాగే ఇమ్మీడియేట్ సపోర్ట్ పాయింట్స్ ఏంటి అంటే సో, ఇది ఇమ్మీడియేట్ సపోర్ట్ పాయింట్ అలాగే ఇది ఇమ్మీడియేట్ రెసిస్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ నిన్నటి మార్కెట్‌లో ఇలా రెసిస్టెంట్‌ని తీసుకొని నెగెటివ్ డైరెక్షన్ వచ్చింది. అండ్ ఆల్రెడీ దీని దగ్గర మార్కెట్ ప్రీవియస్‌గా సపోర్ట్‌ని తీసుకుంది. అండ్ నిన్నటి మార్కెట్‌లో రెసిస్టెంట్‌లా తీసుకుంది. సో, ఒక ట్రెండ్ లైన్‌కి మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంటే అది సపోర్ట్‌లా బిహేవ్ చేస్తుంది. దానికి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంటే దానికి రెసిస్టెన్స్‌లా బిహేవ్ చేస్తుంది. సో, ప్రెజెంట్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఈ ట్రెండ్ లైన్‌కి మార్కెట్ ప్రీవియస్‌గా సపోర్ట్‌లా బిహేవ్ చేసింది. అండ్ అండ్ ఇది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ దీన్నే రెసిస్టెంట్‌లా తీసుకుంది. సో, నెక్స్ట్ మార్కెట్ డేకి సంబంధించి ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇది ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్. అలాగే ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చేసి ఇది ఇమ్మీడియేట్ సపోర్ట్. అంటే 38,672 అనేది ఇమ్మీడియేట్ సపోర్ట్ పాయింట్. అలాగే 39,214 అనేది ఇమ్మీడియేట్ రెసిస్టెంట్ పాయింట్. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రీవియస్ డే మార్కెట్ డైరెక్షన్స్‌ని బేస్ చేసుకొని ఇమ్మీడియేట్ రెసిస్టెంట్ అండ్ ఇమ్మీడియేట్ సపోర్ట్ పాయింట్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇది ఇమ్మీడియేట్ సపోర్ట్ అండ్ ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ గురించి. సో, ఇది ఓవరాల్‌గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ మార్కెట్‌కి సంబంధించి అంటే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్‌ని ఎలా డిసైడ్ చేస్తుంది అనే దాని గురించి, అలాగే ఇంట్రాడేకి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్‌ని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అయితే ఈ ఛానెల్‌లో ఎవ్రీడే డైలీ అనాలిసిస్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో, ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో ఏంటి అంటే నెక్స్ట్ డే మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండొచ్చు అనేది బేస్డ్ ఆన్ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ మార్కెట్ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. సో, అది ఎలా చెప్తాము అనేది ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను ఎవ్రీడే చెప్తూ ఉంటాను. సో, ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే వాటిలో యూజ్ చేసే స్ట్రాటజీస్‌ని కూడా ఈ వీడియోస్‌లలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటన్నిటితో పాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ రోజు అనాలిసిస్ ప్రకారం మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాఫిట్స్ ఉంటాయా? ఉండవా? అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీలైతే ఈ డైలీ అనాలిసిస్ వీడియోస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్‌గా చూడండి. డెఫినైట్‌లీ ఇది మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్‌కి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.